జిల్లా కోర్టులు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లా కోర్టులోని వివిధ కేటగిరీలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటి రిలీజ్ అయినాయండి ఆయా జిల్లాలకు. ఆయా జిల్లా ముఖ్యంగా మనకి మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఇందులో విపరీతంగా ఉన్నాయి వేకెన్సీస్ ఈ రెండు జిల్లాల్లోనూ. ఎందుకని? అంటే ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ వచ్చినాయండి. మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నాయి కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీలో, నాన్ లోకల్ కేటగిరీలో ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన జిల్లాల అభ్యర్థులు కూడా ఈ జిల్లాల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఏ కేటగిరీలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి చూస్తే ఆఫీస్ సబార్డినేట్లు అండి. ఆఫీస్ సబార్డినేట్లు రాష్ట్రం మొత్తంలో కనుక చూసుకుంటే 319 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అంటే ఏంటి అనేటువంటి చూస్తే మీరు కోర్టులోని అక్కడ జడ్జి గారి వెనకాల డ్రెస్ వేసుకుని అక్కడ బిల్ల బంట్రోతుల కింద నుంచి ఉంటారు. అలాగే వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అటెండర్స్ అంటామండి మనం. బయట ఫైల్స్ ఇక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళడం, సమాచారాన్ని ఇక్కడి నుంచి అక్కడ తీసుకువెళ్ళడం, ఈ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మెసెంజర్స్, అటెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా కోర్ట్ లాంగ్వేజ్లో వాళ్ళని ఆఫీస్ సబార్డినేట్స్ అని పిలుస్తూ ఉంటారండి. అలా కోర్టు బయట కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అటెండర్స్ అనమాట అండి. ఈ అటెండర్స్ని ఆఫీస్ సబార్డినేట్స్ అంటారు. ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది సూటబుల్ జాబ్ అండి. డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి కాదు, 10th చదువుకున్నటువంటి వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి 61 పోస్టులు ఉన్నాయండి. ఫీల్డ్ అసిస్టెంట్లు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కోర్టులో కాకుండా బయట పనిచేయవలసి ఉంటుందండి. వీళ్ళ బయటికి సంబంధించి ఎక్కడైనా జప్తు చేయాలన్నా వీళ్ళు అక్కడికి వెళ్ళి కోర్టు స్టాఫ్ వీళ్ళు కూడా వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అంటారు వీళ్ళు. అంటే కోర్టు బయట పనిచేసేటువంటి వాళ్ళు అనమాట అండి. ఇది క్లరికల్ క్యాడర్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉంటుంది. మంచి ఉద్యోగం ఇది, చెప్పాలంటే మంచి ఉద్యోగం అండి ఇది కూడా. నెక్స్ట్ ఎగ్జామినర్స్ అండి. డాక్యుమెంట్స్ అవి ఎగ్జామినర్ చేయడానికి కోర్టు లోపల ఉండేటువంటి వాళ్ళు 49 మంది వాళ్ళు వేకెన్సీస్. కాపీయిస్టులు ఒక 63 అండి కాపీయిస్టులు. ప్రాసెస్ సర్వర్లు అని చెప్పేసి ఒక 95 మంది అండి. ప్రాసెస్ సర్వర్లు అంటే సమ్మన్లు అవి జారీ చేయడానికి వీటిని ప్రాసెస్ సర్వర్లు అని 93 మంది. ఇది కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళండి. రికార్డ్ అసిస్టెంట్లు, ఎందుకంటే కోర్టు రికార్డులు భద్రపరచవలసి ఉంటుంది. వాళ్ళని ఏమంటారు అంటే రికార్డ్ అసిస్టెంట్లు. అంటే వాళ్ళు కేవలం రికార్డులకు సంబంధించి వాళ్ళు రికార్డ్ రూమ్లో పనిచేస్తూ ఉంటారు. రికార్డులకు సంబంధించి అన్నీ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ అనేటువంటి చేస్తారు. వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లు అంటారు, ఒక 36 మంది. అలాగే టైపిస్టులు, ఇది మాత్రం చాలా కీలకం అండి. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు 42 వేకెన్సీస్. టైపిస్టులు అంటే ప్రాపర్గా వాళ్ళకి టైపింగ్ అనేటువంటిది లోయరు హయ్యరు సర్టిఫికేట్స్ ఏదైతే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళకి ఆ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు 42 వేకెన్సీ.